ఈరోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగమైనటువంటి గణేష్ ఘాట్కి పూర్వపు డక్క తీసే కార్యక్రమానికి మన గణేష్ నిమజ్జన కమిటీ, మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు దీనికి రావటం, నన్ను పిలవటం అదృష్టంగా భావిస్తున్నా. దీనికి గుర్రపు డక్క తీసేదానికి కానీ ఇసుక బస్తాలు పూడికి రుణాన్ని పెట్టుకోమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. తప్పకుండా ఆయన కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఒక గణేష్ ఘాట్ పెట్టడం, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని ఒక భాగమైనటువంటి దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని, గణేష్ ఘాట్ని ఇట్లా శ్రీధర్రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని రెండింటి సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అనుకుని నిధులు ఇస్తే ఇది నిజంగా శ్రీధర్రెడ్డి అదృష్టం. ఇది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ని మించిపోయేటటువంటి అంత బ్రహ్మాండంగా వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అప్పుడు గణేష్ కమిటీ వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఏం కావాలో కూడా అన్నీ కూడా దీంట్లో ఏర్పడతాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా గతంలో నేను ఫస్ట్ నుండా చైర్మన్గా ఉన్నప్పుడు ఆనాడు నారాయణ గారి సహకారంతో దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ఎమ్మెల్యే గారు ఇటు గణేష్ ఉత్సవ కమిటీతో ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్ది దీన్ని బ్రహ్మాండంగా చేసే శక్తి నా సోదరుడు శ్రీధర్రెడ్డి గారికి ఉంది, గణేష్ సమితి ఉంది. ఫ్యూచర్లో శ్రీధర్రెడ్డి గారు నేను నుండా చైర్మన్ ఉన్నంత వరకు అదే మా శ్రీధర్రెడ్డి గారు ఏమి చెబితే అది చేసేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్ పార్క్, మెడిస్ పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.